శిలువ ఎవరి కోసం ఎక్కాడు? మీకోసమే కదా, మన కోసమే కదా. మరి తన ప్రాణాన్నే మన కోసం అంత అర్పించేసిన వ్యక్తి కోసం నువ్వు ఏమి ఇచ్చాయని రుణం తీర్చుకోగలవు? నీ బ్రతికే ఇచ్చేయాలి. నీ బ్రతికే, నీ ప్రాణమే నీకు ఇచ్చేస్తున్నప్పుడు నీ సమయం ఎంత, నీ డబ్బు ఎంత? ఇవ్వవా? డబ్బు కోసం ఆలోచిస్తున్నావా? చాలామంది అలాగే ఆలోచిస్తారండి. దేవుడికి ఇవ్వాలి అనేసరికి ఎక్కడి నుంచి ఇస్తామండి? ఇప్పుడు రోగం వచ్చింది అనుకోండి, ఎక్కడి నుంచి ఇస్తామండి అంటారా? లేదు, ఎక్కడి నుంచి అయినా ఇస్తారు. డాక్టర్కి 2 లక్షలు పట్టురామన్నాడు అనుకో, ఇగో నువ్వు 2 లక్షలు కట్టయ్యా, నీకు అప్పుడే ఆపరేషన్, లేదంటే నువ్వు బతకవు అన్నాడు అనుకోండి. అలా ఉండండి డాక్టర్ గారు, మీరు ఒక్క 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. తల కాదు కదా, ఎవడ తలైనా తాకట్టు పెట్టింది తెచ్చేస్తాడు అక్కడికి. ఏమండి? అలాంటి పరిస్థితులు సమాజంలో. అదే దేవుడంటే దేవుడంటే ఏం చేయగలండి? దేవుడి కోసం ఏం చేస్తాం మనం? లెక్కలు కడుతున్నాడు దేవుడు అన్నీ. నీ ప్రాణప్రియుడు లెక్కలు కడుతున్నాడు.